హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏప్రిల్ 19th కరెంట్ అఫైర్స్ వీడియో. ఈరోజు ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో చోటు పొందడం జరిగింది. ఏంటంటే అవి భగవద్గీత మరియు నాట్యశాస్త్రాలు. భగవద్గీత నాట్యశాస్త్రాలు ఈ యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో చోటు సంపాదించుకున్నాయి. సో దీంతో మన భారత్ నుండి ఎన్ని సెలెక్ట్ అవ్వడం జరిగిందంటే ఈ టూని కలుపుకుంటే టోటల్గా భారత్ నుండి 14 గ్రంథాలు ఈ యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కించుకోవడం జరిగింది. మొత్తం ఎంట్రీల పరంగా చూస్తే కనుక 570 ఎంట్రీలు అనమాట మొత్తం ప్రపంచవ్యాప్తంగా. ఇక్కడ భారత్ నుండి వచ్చేసి 14 గ్రంథాలు. ఇవి వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1992 స్టార్ట్ అవ్వడం జరిగింది యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్. ఇందులో వచ్చేసి విలువైన చేతివ్రాత పత్రాలు ఉంటాయి కదా, వాటిని భద్రపరుస్తారు. అండ్ ఇంకా మౌఖిక సంప్రదాయాలు, వారసత్వంకి హెరిటేజ్ అట్లాంటివి ఉంటాయి కదా, వాటిని భద్రపరచడం జరుగుతుంది యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో. సో గుర్తుంచుకోండి, భగవద్గీత అండ్ నాట్యశాస్త్రాలు ఈ ఇయర్ చోటు దక్కించుకోవడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, షింకాన్సెన్ బుల్లెట్ ట్రైన్స్. ఈ ట్రైన్స్ని జపాన్ భారత్కు 2 ట్రైన్లను ఉచితంగా అందజేయడం జరిగింది. షింకాన్సెన్ బుల్లెట్ ట్రైన్స్ని భారత్కు ఏ దేశం ఇచ్చిందంటే జపాన్ దేశం ఇవ్వడం జరిగింది 2 బుల్లెట్ ట్రైన్స్. షింకాన్సెన్ అంటే ఏంటంటే బుల్లెట్ ట్రైన్స్ అన్నమాట. సో ఎందుకు అంటే మన భారతదేశంకి చెందినటువంటి తొలి హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం పరీక్షా వాహనాలుగా వీటిని ఉపయోగించడం కొరకు ఈ జపాన్ నుంచి ఈ ట్రైన్స్ అనేది రావడం జరిగింది మన భారత్కి. అయితే వీటి యొక్క స్పీడ్ చూస్తే బుల్లెట్ ట్రైన్స్ అన్నాం కదా, సో పర్ అవర్ గంటకి 320 కిలోమీటర్ల స్పీడ్ అనేది ఈ బుల్లెట్ ట్రైన్స్కి ఉంటుందంట. ఇవి వచ్చేసి E5 మోడల్ షింకాన్సెన్ బుల్లెట్ ట్రైన్లు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి గుండెకి ప్రత్యామ్నాయం యాటా అనే ఒక అవయవం మహాధమనిని శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది, అభివృద్ధి చేయడం జరిగింది. సో ఏ శాస్త్రవేత్తలు అంటే అమెరికాకు చెందినటువంటి సదరన్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు. సో ఇది వచ్చేసి యాటా ఎందుకొరకు అంటే గుండెలో రక్త ప్రసరణకి సహాయపడుతుందంట ఈ యాటా అనే మహాధమని. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఒక అరుదైన జీవి కొలోజల్ స్క్విడ్ అనే ఒక అరుదైన జీవిని ఇటీవల దక్షిణ మహాసముద్రంలోని 600 మీటర్ల లోతులో ఈ అరుదైన జీవిని కనుగొనడం జరిగిందంట. కొలోసల్ స్క్విడ్ అనేది ఒక అరుదైన జీవి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, దేశంలోని మొదటి ఫేస్ట్ ఫిల్ టెక్నాలజీని వినియోగించిన సంస్థ ఏంటంటే అది సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్. ఈ సంస్థ వచ్చేసి దేశంలోనే మొదటిసారిగా ఫేస్ట్ ఫిల్ టెక్నాలజీని వినియోగించడం జరిగిందంట. సో ఈ టెక్నాలజీ దేనికి సంబంధించింది అంటే భూమి లోపల జరిగే బొగ్గు గనుల తవ్వకం ఉంటుంది కదా, సో అప్పుడు అక్కడ హోల్స్ ఏర్పడినప్పుడు దాంట్లో ఈ ఫేస్ట్ ఫిల్ టెక్నాలజీని ద్వారా ఒక ఫిల్ అనేది చేయడం జరుగుతుంది అనమాట ఆ గుంతల్ని. సో ఇక్కడ ఏంటంటే ఈ గనుల త్రవ్వకాన్ని పర్యావరణ హితంగా చేపట్టే అవకాశం ఉంటుందంట. పర్యావరణ రహితంగా కాకుండా పర్యావరణానికి మేలు చేసే విధంగా ఈ టెక్నాలజీని యూజ్ చేసుకోవచ్చు అంట. సో గుర్తుంచుకోండి, గనులకు సంబంధించినటువంటి పర్యావరణ హితంగా చేపట్టే అవకాశం ఉన్న ఒక టెక్నాలజీ ఫేస్ట్ ఫిల్ టెక్నాలజీ. ఏ సంస్థ చేపట్టింది? దేశంలోనే మొదటిసారి వినియోగించిన సంస్థ ఏంటంటే సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్. దీన్ని యూజ్ చేయడం జరిగింది ఫేస్ట్ ఫిల్ టెక్నాలజీని. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించినటువంటి ఫ్యూచర్ సిటీలో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ అనేది ఏర్పాటు చేస్తున్నారు కదా, సో ఆ ఫ్యూచర్ సిటీలో జపాన్ నుంచి ఒక సంస్థ భారీ పెట్టుబడులు పెడుతుంది. ఆ సంస్థ పేరు వచ్చేసి మారుబేని సంస్థ. ఫ్యూచర్ సిటీలో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో భారీ పెట్టుబడి పెడుతుంది. ఎంత అంటే మొత్తం అమౌంట్ 1000 కోట్లతో ఈ పెట్టుబడి అనేది పెడుతుంది అనమాట. ఎక్కడ అంటే హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ఫ్యూచర్ సిటీలో, జపాన్ మారుబేని సంస్థ. నెక్స్ట్ వచ్చేసి టైమ్ మ్యాగజైన్ 2025 ఇయర్కి గాను అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితా టాప్ 100ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన భారతీయులు ఒకరు కూడా ఈ టాప్ 100లో లేరు అన్నమాట. సో ఇక్కడ ఈ టాప్ 100లో అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో ఉన్న కొంతమంది ప్రముఖ పర్సన్స్ చూస్తే కనుక అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఎలాన్ మస్క్, మహమ్మద్ యూనస్ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయినటువంటి మహమ్మద్ యూనస్ గారు ఈ అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో వీరు ఉండడం జరిగింది. మన భారత్ నుండి ఎవరికి స్థానం దక్కలేదు ఈసారి. నెక్స్ట్ ప్రసిద్ధ యాత్రా రచయిత అయినటువంటి బిల్ ఐట్కిన్, స్కాట్లాండ్ దేశానికి చెందినటువంటి బిల్ ఐట్కిన్ మృతి చెందడం జరిగింది. ఇతను వచ్చేసి భారతదేశంలో కానీ వివిధ దేశాల యాత్రా ప్లేసెస్ని తిరిగినప్పుడు అతని యొక్క అనుభవాలను ఒక పుస్తకం రూపంలో రాసే అలవాటు ఇతనికి ఉంది. సో ఇతనికి ప్రసిద్ధ యాత్రా రచయిత అనే పేరు ఉంది. అతని పేరు బిల్ ఐట్కిన్, మృతి చెందడం జరిగింది రీసెంట్గా. నెక్స్ట్ తువాలు దేశంలో తొలిసారిగా ATM సేవలు అనేవి ప్రారంభం అవ్వడం జరిగిందంట. తువాలు దేశంలో తొలిసారిగా ATM సేవలు
ఏటీఎం సేవల్ని ఆ తువాలు దేశ ప్రధానమంత్రి ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ తువాలు దేశం ఎక్కడ లొకేషన్ ఎక్కడ ఉందంటే దీనిది పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఈ తువాలు దేశం యొక్క లొకేషన్ అనేది ఉంది. నెక్స్ట్, లోక్ అదాలత్ సేవల్ని శాశ్వతంగా ఆన్లైన్లో ఏర్పాటు చేసిన ఈ ఏవైతే సేవలు ఉంటాయో లోక్ అదాలత్, సో వాటిని ఇప్పుడు ఆన్లైన్లో ఈ సేవలు అనేది పొందే అవకాశం ఉందన్నమాట శాశ్వతంగా. సో అలాంటి ఒక సేవల్ని ఏ రాష్ట్రం ఫస్ట్ టైం అమలు చేస్తుంది అంటే కేరళ, భారతదేశంలోనే మొదటి రాష్ట్రం అన్నమాట ఈ లోక్ అదాలత్ సేవలు ఏవైతే ఉంటుందో ఆన్లైన్లో ఇవ్వడం అన్నమాట. సో ఇక్కడ లోక్ అదాలత్ గురించి మనం చూస్తే కనుక కోర్టులపై అత్యధిక పెండింగ్ కేసులని కోర్టులలో మనం చూస్తూనే ఉన్నాం. సో కోర్టులపై పనిభారం తగ్గించడం కోసం ఈ లోక్ అదాలతులు అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఇవి వచ్చేసి పెండింగ్ కేసులను పరిష్కరిస్తాయి అన్నమాట. రాజీ ద్వారా ఇట్లా పరిష్కరించడం జరుగుతుంది ఈ లోక్ అదాలత్లు. నెక్స్ట్, తెలంగాణలో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు. హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ని ఏర్పాటు చేస్తున్నారు. ఏ సంస్థ అంటే జపాన్కి చెందినటువంటి ఎన్టీటీ డేటా అనే సంస్థ ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ని ఏర్పాటు చేస్తుంది. ఎంత మొత్తంతో అంటే 10,500 కోట్లతో ఏర్పాటు చేయబోతుంది. దీని యొక్క సామర్థ్యం ఎంత అంటే 400 మెగావాట్ల సామర్థ్యం ఈ డేటా సెంటర్ కలిగి ఉంది. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఏఐ సర్వర్. దీనికి ఏం పేరు పెట్టారంటే ఆదిపోలి అనే పేరు పెట్టడం జరిగింది. మలయాళం వర్డ్. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఏఐ సర్వర్. సో దీని నేమ్ వచ్చేసి ఆదిపోలి, గుర్తుంచుకోండి. ఎక్కడ ప్రారంభించారంటే హర్యానాలోని మనేసర్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఏర్పాటు చేశారు ప్రారంభించారు హర్యానాలోని మనేసర్. నెక్స్ట్, కరెంట్ అఫైర్. 8 చిరుతలను భారత్కి తీసుకురావడం జరుగుతుంది. 8 చిరుతలను. ఇవి వచ్చేసి ఏ దేశం నుండి 8 చిరుతలను భారత్కి తీసుకొస్తున్నారంటే బోట్స్వానా నుండి ఇండియాకి తీసుకురావడం జరుగుతుంది. 2 దశల్లో అన్నమాట. 2 దశల్లో 2 సార్లు 4 చిరుతలను తీసుకురావడం జరుగుతుంది. మే 4న వస్తాయంటవి. ఏ దేశం? బోట్స్వానా. నెక్స్ట్, ఒక రిపోర్ట్. యుఎస్ రీసెర్చ్ పరిశోధనలు చేయడం జరిగింది. దేనికి పరిశోధన చేసిందంటే టూత్ పేస్ట్లో అత్యధికంగా మెటల్స్ అనేవి ఉంటున్నాయంట. సో దానికి సంబంధించిన పరిశోధనని యుఎస్ రీసెర్చ్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక 90% లెడ్ ఉంటుందంట, 65% ఆర్సెనిక్ ఈ కెమికల్స్, నెక్స్ట్ 45% మెర్క్యూరీ అండ్ 33% క్యాడ్మియం ఇలాంటి మెటల్స్ అనేవి ఉంటున్నాయంట. ఇంక్లూడింగ్ చిన్నపిల్లల టూత్పేస్ట్ సపరేట్గా ఉంటాయి కదా, వాటిలో కూడా ఇలాంటి రసాయనాలు, కెమికల్స్, లోహాలు అనేవి ఉండడం జరుగుతుందంట. సో రీసెంట్గా యూఎస్ రీసెర్చ్ పరిశోధనలో తెలియడం జరిగింది టూత్పేస్ట్లో అత్యధికంగా మెటల్స్. నెక్స్ట్, కరెంట్ అఫైర్. కన్యాకుమారిలో నూతన అంతరిక్ష పార్కు ఏర్పాటు చేయబోతున్నారంట. సో ఇస్రో చైర్మన్ అయినటువంటి నారాయణన్ గారు వెల్లడించడం జరిగింది. కన్యాకుమారిలో, తమిళనాడు రాష్ట్రంలో కన్యాకుమారిలో నూతన అంతరిక్ష పార్కు ఏర్పాటు. నెక్స్ట్, కరెంట్ అఫైర్. ఇవి ఏంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపుతున్నారు. అవేంటంటే వాటర్ బేర్ అనే ఒక చిన్న సూక్ష్మజీవులు లాంటి వాటిని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపడం జరుగుతుందన్నమాట. సో ఏ మిషన్లో ఇస్రో పంపుతుంది. ఏ మిషన్లో భాగంగా అంటే యాక్సియం 4 అనే మిషన్లో భాగంగా ఈ చిన్నగా ఉన్నటువంటి సూక్ష్మజీవులను వాటి పేరేంటి వాటర్ బేర్లను పంపడం జరుగుతుందన్నమాట. కొన్ని పరిశోధనలకు యూస్ చేయడం కోసం వీటిని పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం యాక్సియం 4 మిషన్ అంటే ఏ దేశాల భాగస్వామ్యంతో ఈ మిషన్ని చేపడుతున్నారంటే మన ఇస్రో అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ స్పేస్ ఎక్స్ సంస్థ ఈ 3 కలిసి ఈ యాక్సియం 4 మిషన్ అనేది చేపట్టడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి మన ఇండియా నుండి శుభాంశు శుక్లా గారు పాల్గొంటున్నారు. సో గుర్తుంచుకోండి, వాటర్ బేర్ మనం చూస్తున్నాం స్పేస్లో వివిధ రకాలు. మొన్నటి వరకు వచ్చేసి ఈగలను పంపడం జరిగింది. సో అలాంటివి గుర్తుంచుకోండి. ఈగలను పంపుతున్నారు గగన్యాన్ మిషన్లో భాగంగా, ఫ్రూట్ ఫ్లై జాతి ఈగలను. నెక్స్ట్, కరెంట్ అఫైర్. హాఫ్ మారథాన్ రేసు ప్రపంచంలోనే తొలిసారి ఈ రేస్ని చేపడుతున్న దేశం ఏంటంటే చైనా దేశం. హాఫ్ మారథాన్ అని పేరు ఎందుకు ఉందంటే ఈ రేస్ వచ్చేసి మానవులు మరియు రోబోలు ఇద్దరిని తీసుకుని మధ్య ఈ రేస్ అనేది పెట్టడం జరుగుతుంది. మానవులు అండ్ హ్యూమనాయిడ్ రోబోట్స్ని ఈ రేస్లో పాల్గొంటాయన్నమాట. సో ప్రపంచంలోనే తొలిసారి ఇలాంటి రేస్ని కండక్ట్ చేస్తున్న దేశం ఏంటి? చైనా దేశం. టోటల్గా ఇందులో 21 రోబోలు పాల్గొంటున్నాయంట ఈ హాఫ్ మారథాన్ రేస్లో. సో గుర్తుంచుకోండి, ప్రపంచంలోని తొలిసారి హాఫ్ మారథాన్ రేస్ని కండక్ట్ చేసిన దేశం ఏంటంటే చైనా చేస్తున్న దేశం. సో ఇవ్వండి ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.